రాజధాని అంటే 3 బిల్డింగులే అయితే రావచ్చు. అట్ ది కాస్ట్ ఆఫ్ ఇప్పుడు ఆయన ఇచ్చిన ప్రాజెక్టుల ప్రకారం 50,000 కోట్లు, ఇంకొక 50,000 కోట్లు, 1,00,000 కోట్లు, 1,00,000 కోట్లు బిల్డింగ్లు అయితే ఒకటి. ఈ రాజధాని కోసం నువ్వు పెట్టే 1,00,000 కోట్లు ఆయన లెక్క ప్రకారం 1,00,000 కోట్లు, మళ్ళీ ఇప్పుడు 50,000 ఎకరాలు కన్నా రైతుల దగ్గర తీసుకుంటే 2,00,000 కోట్లు. అది ఖర్చు పెట్టడానికి ఒక 10 ఏళ్ళు ఎంతో. ఇదంతా అయిన తర్వాత ఆ తర్వాత జనం వచ్చి అక్కడ ఉండి వాళ్ళ యాక్టివిటీ పెరిగి ఉద్యోగాల కల్పన ఏదో జరిగి ఉద్యోగాల కల్పనకు కావాల్సిన సమ్ ఇండస్ట్రీ లాంటివి ఏవో వచ్చి ఒక సజీవ నగరంగా మారడానికి ఎంత టైం పడుతుంది, అంతవరకు ఎట్లా చేస్తావు? ఆయన ఈ క్వశ్చన్లకు ఆన్సర్ ఆయన సెల్ఫ్ ఫైనాన్సింగ్ అంటున్నాడు. మరి ఆ సెల్ఫ్ ఫైనాన్సింగ్ అనేది ఎట్లా అనేది చెప్పమంటే చెప్పలే. నిన్న చెప్పాడు అది కూడా లేదు అని, అది కూడా ఇప్పట్లో లేదు అని. మీరు విన్నారు లేదు, మళ్ళీ వినండి అని అందరికీ చెప్తున్నా. నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన వాటిలో ఇది ఉంది, అందరూ వినండి, చదువుకున్న వాళ్ళు కానీ మీడియా వాళ్ళతో సహా విజ్ఞప్తి చేస్తున్నాం. ఏమంటాడు అందులో? అక్కడ మనం చేసే యాక్టివిటీ ద్వారా దానికి ట్యాక్సులు పే చేస్తారు కదా, దాని ద్వారా వచ్చే ఆదాయము అది ఆదాయం కాదా, అది ఫైనాన్సింగ్, సెల్ఫ్ ఫైనాన్సింగ్ అనేది ఒక మాట అన్నాడు. అక్కడ చేసే ఖర్చు ఎవరు చేసేది? అక్కడ ఉన్నవాళ్ళు ఖర్చు చేసి దాంట్లో ఆదాయం వస్తే అది ప్రభుత్వానికి వచ్చేది. కానీ ప్రభుత్వం అప్పు చేసి నువ్వు అక్కడ బిల్డింగ్లు కట్టి ఒకవేళ దానికి ఏదన్నా ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో వాడే మెటీరియల్ మీద ట్యాక్సులు తీసుకొని 15% అంటే 15 ఎంతో వేసుకుంటే కొన్ని 15% అనుకుందాం. అంటే నువ్వు 1,00,000 కోట్లు ఖర్చు పెడితే 15,000 కోట్లు నీకు వస్తుంది. అది కూడా రైతులు మొత్తం మర్చిపోయినా, అది కూడా రైతులు, అది చెప్పలేదు నేను, అతను నేను మర్చిపోయినా. 10,00,000 కోట్లు ఖర్చు పెడితే 15,000 కోట్లు వస్తుంది. అసలు ఫస్ట్ థింగ్ ప్రజల సొమ్ము, ఖజానాది, రాష్ట్రం సొమ్ము, నీది పర్సనల్ హెరిటేజ్ది కాదు, నీ జోబులోది కాదు. నువ్వు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి దాంట్లో 15,000 కోట్లు తెచ్చుకునే గవర్నమెంట్కి ఆదాయం అని అంటే దాన్ని ఏమనాలా? బైది ఆయన ఎంఏ ఎకనామిక్స్, పిహెచ్డి స్కాలర్, ఐ థింక్ పిహెచ్డి వచ్చినట్టుందో మరి మధ్యలో డిస్కంటిన్యూ తెలియదు, కానీ పిహెచ్డి అయితే చేసేవాడు. అప్పుడు స్టూడెంట్ లో ఒక సెక్షన్ గ్రూప్ ఈయన లీడ్ చేసేవాడు, క్యాస్ట్ గ్రూప్ లీడ్ చేసేటప్పుడు అక్కడ ఉన్నప్పుడు ఎంఏ పిహెచ్డి చేస్తున్నాడు ఎకనామిక్స్ చంద్రబాబు నాయుడు గారు. అసలు అది అంటే ఈ ఎవరిని మోసం చేయాలని, కాబట్టి బేసిక్ లెక్క తెలియదని అయితే అనుకున్నాను. మన దగ్గరది ఖర్చు పెట్టి దాంట్లో 10 పైసలు వెనక్కి వస్తే, రూపాయి ఖర్చు పెట్టి 10 పైసలు ఎవడన్నా చేతికిస్తే చూడు 10 పైసలు సంపాదించానని ఎవడన్నా అంటే సరే ఆ వ్యక్తి అనుకుంటే పైత్యమో ఏదో దిక్కు తెలియలేదనుకోవచ్చు. ప్రజల సొమ్ముకు నువ్వు ధర్మకర్తగా ఉండి రాష్ట్రం దీనికి సంబంధించి ఇది ఆదాయం కింద లెక్కేస్తానంటే ఏం చేయాలి? నువ్వు ఏమనాలి? ఒకటి. సెకండ్ థింగ్, పోనీ దాని మీద ఏదన్నా రికరింగ్ ఇది వచ్చేదా అంటే నువ్వు కట్టేది దేనికోసం? అది సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు, ఇంకా ఇట్లాంటివేవో. అవి కూడా రాయితీలు. మా వాళ్ళు చెప్తున్నట్టు ఆ 15 పైసలు కూడా రాదు, అది కూడా కన్సెషన్ ఇచ్చేశాడు కాంట్రాక్టర్లకు. సో 0 వచ్చేది 0. దెన్ కొత్తవి ఏమన్నా వచ్చే వాటికంటే నువ్వు 99 పైసల రూపాయికి వైజాగ్లో ఇస్తాంటివి, ఇక్కడ కాదు. ఎందుకంటే ఇక్కడ దానికి ఇస్తే మళ్ళీ అది అమ్మి డబ్బులు తెస్తానంటున్నావు కాబట్టి చేయలేవు. అక్కడ ఇస్తున్నావు, ఎక్కడైతే కోట్ల రూపాయలు 50 కోట్లు 40 కోట్లు చేసే దగ్గర అక్కడ ఇస్తున్నాడు. సో కన్స్ట్రక్షన్ అక్కడ జరుగుతుంది, దాని డబ్బులు ఇలా ఖజానాకు వస్తుంది. రెండవదంట భూములు ఉన్నాయంట, ఇవన్నీ చేయగా మిగిలిన భూములు వాటి నుంచి వచ్చే ఆదాయం అవి ఇప్పుడు అమ్మమంటున్నారో, అమ్మితే డబ్బులు ఎక్కడ వస్తాయంటాడు. మరి ఎప్పుడు అమ్ముతావు? రాజధాని బాగా డెవలప్ అయ్యి బాగా వాల్యూ పెరిగి ఇప్పుడు హైదరాబాద్లో ఆ రోజు అప్పుడు అమ్మితే వచ్చేవా, ఇప్పుడు వస్తున్నాయి చూడు అని అంటాడు. ఎన్నేళ్ళు పట్టింది? ఇక్కడ పోలిక నవరాయపూర్ అని
20 ఏళ్ళు పైన అయింది ఛత్తీస్గఢ్ రాజధాని వచ్చి. 20 ఏళ్ళు అయింది. నేను మొన్న ఈ చట్టబద్ధత నాకు చూశాను. అసలు ఏంటి ఇప్పుడు మా లీడరు మేమేమన్నా ఆలోచించడంలో ఏమన్నా పొరపాట్లు ఏమన్నాయేమని దాని వాలకం చూద్దామని ఇప్పుడు గూగుల్ ఇది ఉంది కాబట్టి దాంట్లో కొట్టి చూశాను. అందరూ మీరు చూడొచ్చు. ఇప్పుడు నేను చూపిస్తా. అది చూపించండి. ఇది 2000లోనో ఇప్పుడు 2001లో వచ్చినట్టుంది. క్యాపిటల్ కన్స్ట్రక్షన్ 2, 3లో పోతే 6 తర్వాతనో ఎప్పుడో రెడీ అయినట్టుంది. ఇది ఎంత చేసి రాయపూర్కు 17 కిలోమీటర్లంట. ఇది దీని వాలకం ఇప్పుడు ప్రజెంట్ గూగుల్ మీరైనా చూడొచ్చు, మీడియా వాళ్ళు కూడా చూడొచ్చు, టీవీలో అది ప్లే చేసి కూడా చూపమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను. ఆ విజువల్స్ చూపించుకుని ఇది ఇప్పుడు ఇక్కడికి అక్కడికి తేడా ఏముందబ్బా. 20 ఏళ్ల తర్వాత ఇది లేటెస్ట్. ఈరోజు వెలగపూడి పోతే మనకు కనపడేదారులకు 20 ఏళ్ల తర్వాత ఒకటి వచ్చి ఇంకా పనులు జరగట్లే కాబట్టి క్లీన్ గా ఉంది. జనసంచారం ఏది వర్కింగ్ డే తీసింది. అందులో ఎవరు ఉండట్లా, రాయాపూర్ నుంచి వచ్చిపోతున్నారు. ఇప్పుడు ఇది వెలగపూడి అంటే ఎట్లుందో అక్కడ అట్లే ఉంది. ఇది 20 years 24 years తర్వాత ఇది రాయపూర్. అయితే అక్కడ ఒక బ్యూటీ ఏంటంటే ఖర్చు లేదు. సాయిల్ గట్టి సాయిలు, ల్యాండ్ ఒక దాన్ని ఏమంటారు గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కువ ఉండడము, తక్కువ దీనికి తీసుకోవడము. ఇక్కడ ఈయన ఘనంగా చెప్పుకునే పూలింగ్ మాదిరి అక్కడ ఒక అవసరం లేకపోవడము, అక్కడ డైరెక్ట్ ప్రొక్యూర్ చేయడము. ఏది జరిగిందో వాళ్ళు చేసిన అప్పు